హాయ్ అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఇవి రెండు ఉంటే చాలండి కుల్ఫీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈరోజు అయితే కుల్ఫీ తయారు చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. మమ్మీ రోజు చేయమని అడుగుతున్నారు. ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇక్కడైతే ముందుగా అయితే బౌల్ తీసుకొని ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాలు అయితే వేసుకున్నానండి. ఇంక అందులో వాటర్ ఏం వేసుకోకూడదండి. మనం వేసిన పాలు సగానికి సగం అయ్యే వరకు బాగా మరగబెట్టుకోవాలండి. ఓకే అండి. పాలని బాగా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా ఉండాలి. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ చేసేవి అవి ఏం లేవండి. దాన్ని ఏమంటారు, నాకు పేరైతే రాలేదండి. సో నేనైతే గ్లాసులలో వేసి చేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశానండి. ఇదిగోండి, ఎదురు కర్ర చిన్న చిన్న పుల్లలాగా కట్ చేస్తున్నానండి. అంటే అవి తినడానికి పట్టుకోవడానికి బాగుంటాయని ఒక సన్న పుల్ల తీసుకొని కట్ చేశానండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పాలు అయితే కాగుతున్నాయండి. ఇక్కడైతే పంచదార వేసుకుంటున్నానండి. ఒక 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇదిగోండి, 1/2 కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా మీగడ వస్తుందండి సైడ్లకి. ఆ మీగడంతా మనం కలుపుతూ ఉండాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి. పంచదార వేసిన తర్వాత ఇదిగోండి కొన్ని జీడిపప్పు, యాలకులు మనము పొడి చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. అంటే మనం బయట కొనుక్కొని తింటే ఎట్లా ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ వస్తుందండి. ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుందండి అసలు టేస్ట్. ఓకే అండి. ఇక్కడైతే పాలు చూడండి బాగా మరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఓకే అండి. ఇప్పుడు చిన్న రోల్ అయితే తీసుకొని జీడిపప్పు, యాలకులు అయితే దంచుకున్నానండి. ఓకే అండి. పాలు అయితే బాగా దగ్గర పడుతున్నాయి చూడండి. ఈలోపు అయితే నేను పౌడర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. కొబ్బరి పొడి చూడండి, ఇదిగోండి జీడిపప్పు పొలుకులుగా, యాలకుల పౌడర్ అండి. ఓకే అండి. ఇప్పుడైతే పాలల్లో వేసుకోవాలి. స్మెల్ బాగుందండి అసలు ఇలాచీ వేసుకోవడం వల్ల. ఓకే అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఓకే అండి. దగ్గర పడే వరకు కలుపుకుంటూనే ఉండాలండి. చిక్కగా రావాలి పాలు అనేది. ఇదిగోండి సైడ్లకు మీగడ కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుని మనమైతే దేంట్లో చేసుకుంటామో దాంట్లో స్టఫ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇదిగోండి నా దగ్గర అయితే అవి ఐస్ క్రీమ్స్ ఇవి లేవండి. అందుకని నేను టీ గ్లాసులలో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే 4 గ్లాసులలో వేసుకున్నానండి మా నలుగురికి. ఓకే అండి. ఇదిగోండి పుల్లలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ పుల్లలు అయితే ముందు ఎలా చేయాలి, నా దగ్గర ఏం లేవని ఐడియాతో కొద్దిగా ఆలోచించి ఇంట్లో ఉన్న దాంతోనే అవి సన్న పుల్లలు కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడైతే పడిపోతున్నాయి, కానీ తర్వాత కాసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత పుల్లలు అయితే గట్టిగా అయిపోతాయండి. ఓకే అండి. చూడండి నేనైతే ఒక బౌల్లో అయితే వేసుకుని 4 గ్లాసులు పెట్టేశానండి. ఓకే అండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పైన పెరుగు ప్యాకెట్లు అవి ఇవి ఉన్నాయండి, తీసి కింద పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్కి పెట్టేశానండి. ఓకే అండి. ఇప్పుడైతే లైట్గా మూత పెట్టేశానండి. మరి ఆవిరిపోతే తొందరగా గడ్డగట్టదని. ఓకే అండి. ఇక్కడ చూడండి స్క్రీన్ టచ్ మీద అయితే డీప్ ఫ్రిడ్జ్కి అయితే పెట్టేశాను. మినిమం ఒక 7-8 గంటలు అనేది ఉండాలండి. అప్పుడు మనకు అవి ఐస్ క్రీమ్ అనేది కుల్ఫీ అనేది రెడీ అవుద్ది. ఇదిగోండి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో, చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేశానండి. చేత్తో జస్ట్ గ్లాస్ని రఫ్ చేసినట్టు అనేస్తే అవి ఆటోమేటిక్గా ఊడొస్తాయండి. చూడండి పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయండి. చూడండి కుల్ఫీ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లోనే ఈజీగా పాలు పంచదార ఉంటే చాలండి కుల్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి.